తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 52% పోలింగ్ నమోదైంది. వరంగల్లో అత్యధికంగా 61.21% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో అత్యల్పంగా 40.37% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు 27,628 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే మొదటి దశ పంచాయతీ ఎన్నికలు మాత్రం ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రస్తుతం అయితే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే దాదాపు 12 గంటల వరకు దాదాపు 52% పోలింగ్ నమోదు కావడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి అత్యధికంగా ఈ టైంకి మనం చూస్తున్నటువంటి ఈ 12 o'clock వరకు 52% నమోదైనట్టు కూడా అది ఎలక్షన్ కమిషన్ కొద్దిమే వెల్లడించడం జరిగింది. మనం చూడొచ్చు, దాదాపు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఎలక్షన్స్ మధ్యాహ్నం 1 గంట వరకు క్లోజ్ అవుతుంది. 1 గంట వరకు లైన్ లో ఉన్నటువంటి వారందరూ కూడా టైం దాటినప్పుడు కూడా వారికి ఓటు వేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఎన్నికల అధికారులు కల్పించారు. ఒకటి తర్వాత గేట్ లోపలికి ఎవరిని కూడా అలౌ చేయరు. ప్రస్తుతం ఓటు వేయడానికి మొత్తం 18 గుర్తింపు కార్డులను తీసుకువెళ్ళాలి. డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మరోవైపు ఓటర్ ఐడి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ అని కూడా ఇప్పటికే అటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం దాదాపు 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు మొదటి దశ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మనం చూడొచ్చు 3,834 సర్పంచ్ అభ్యర్థులతో పాటు మరోవైపు 27,628 వార్డు సభ్యులకు గాను మొదటి దశ ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఆఫ్టర్ 1 గంటల నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి కూడా ఈ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఇప్పటి వరకు నమోదైనటువంటి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన లెక్కింపు అనేది కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి రిజల్ట్ కూడా ఎలక్షన్ అధికారులు అక్కడే ప్రొసీడింగ్స్ రిటర్నింగ్ అధికారులు ప్రకటించి వెంటనే అక్కడికి వారందరికీ ఒక గుర్తింపు కార్డు కూడా ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం మాత్రం ప్రస్తుతం అయితే మొదటి దశ ఎలక్షన్స్ అయితే ఎలక్షన్ అధికారులతో పాటు అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయం చేసుకొని మొత్తం అయితే ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా మొత్తం 52% ఎలక్షన్ ప్రక్రియ జరిగింది. మరి గంట సేపు టైం ఉంది. ఈ గంట సేపుల్లో మరి ఎంత పోలింగ్ జరుగుతున్నది కూడా మరి కాసేపులో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీపిక. సునీల్, ఇప్పటి వరకు 51% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఈ ఉన్న మరో గంటలో ఎంత శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది? జనాలు వస్తున్నారా? మనం చూడొచ్చు 52% నమోదు కావడం జరిగింది. 52% తర్వాత మరొక గంట సమయం ఉంది కాబట్టి ఇంకా చాలా మంది అంటే ఈ రోజు ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ముఖ్యంగా చాలా మంది సిటీలో ఉండేటువంటి వారు, వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా కొంత సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మరొక గంట సమయం ఉంది కాబట్టి మరొక 20% మాత్రం అంటే 10 to 20% ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరి చూడాలి, మరి కాసేపులోనే ఈ పోలింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ అంతా కూడా క్లోజ్ అవుతుంది. 1 గంట లోపు ఎవరిని కూడా లోపలికి వెళ్ళవచ్చారు. 1 గంట లోపు
లోపు వచ్చినటువంటి వారికి టైం దాటినప్పుడు కూడా వారికి ఓటు వేసే హక్కు అయితే అవకాశం అయితే అధికారులు కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులతో కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇక్కడ చాలా సమన్వయం చేసుకొని ఎలక్షన్ ప్రాసెస్ ని కంటిన్యూ కొనసాగిస్తున్నారు. 144 సెక్షన్స్ పోలింగ్ జరిగేటువంటి ప్లేసెస్ లో 144 సెక్షన్ అమలు చేశారు. సభలు కానీ సమావేశాలు కానీ ర్యాలీలు కానీ ఎవరు చేయడానికి వీలేదని ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మొత్తం మీద ఎలక్షన్ ప్రాసెస్ మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. మరొక గంట సమయం ఉంది. గంటలో 10 to 15% మాత్రము పోలింగ్ ప్రక్రియ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పటివరకైతే 52% పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దీపిక. సునీల్, థ్యాంక్ యూ. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొలుత మందకోడిగా సాగిన క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 398 గ్రామ పంచాయతీలకు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎలబోతారం గ్రామం పోలింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 నుంచి కూడా ఇప్పటివరకు గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితులు పడుతుంది. ఉదయం కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని గ్రామాలలో మాత్రం మందకోటిగా పోలింగ్ అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే పూర్తిందని చెప్పవచ్చు. దాదాపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద కూడా కారులు తిరుగుతున్న పరిస్థితులు చెప్పవచ్చు. ఎందుకంటే తమ ఓటుకు వినియోగించుకొని తమకు సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకుంటే వాళ్ళ గ్రామాన్ని ఒకవైపు బాగు చేసే విధంగా ఉంటుందనే కోణంలో కూడా ప్రతి ఒక్కరైతే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, ఒకవైపు వికలాంగులు ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకి ఏర్పాటు చేసి కూడా వాళ్ళు పోలింగ్ కేంద్రం వద్ద కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. మహిళలు అత్యధికంగా తమ ఓటుకు వినియోగించుకుంటున్నారనే చెప్పవచ్చు. ఈసారి మహిళలు తమ ఓటుకు వినియోగించుకొని తమకు సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకున్నట్లయితే వాళ్ళ గ్రామ పంచాయతీలను మాత్రం బాగు చేస్తారనే కోణంలో మాత్రం ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రం వద్దకు తరలుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 398 గ్రామ పంచాయతీలకు గాను 25 ఏకగ్రీవం కాగా 373 గ్రామ పంచాయతీలకు అయితే ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. 1520 మంది అభ్యర్థులు అయితే తమ అభ్యర్థులు అవసరాన్ని ఈరోజు తేలనుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం చెప్పవచ్చు. ముగిసిన అనంతరం కూడా 2 గంటలకు మాత్రం కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటుకు అయితే వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఓటు వేస్తేనే దాదాపు వాళ్ళకు 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు గెలిపించుకుంటే వాళ్ళకు సంబంధించిన బాగోగులు కావచ్చు, ఎందుకంటే గ్రామాలను డెవలప్మెంట్ చేసుకోవడం కావచ్చు, ఎక్కడెక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు తీర్చే విధంగా వెళ్ళే నాయకుడే కావాలని కోరుకుంటున్నా. వాళ్ళు ఉదయం నుంచి వచ్చి వాళ్ళు తమ ఓటుకు అయితే వినియోగించుకున్న ప్రతి ఒక్క కూడా బాగా తీసుకున్నారు. భారీ బందోబస్తు, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి వచ్చిన ఓటర్లకైతే తమతో పాటు 19 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకుని వచ్చిన అనంతరం కూడా ఓటుకు వినియోగించుకునే విధంగా కూడా ఇక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారిని కూడా చెకప్ చేస్తూ లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్ కూడా ఎటువంటి తెచ్చుకోవద్దనే కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి కంపల్సరీ చెకప్ చేసిన అనంతరమే అధికారులు కూడా వాళ్ళను లోపలికి పంపించి వాళ్ళ ఓటుకు అయితే వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులకైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వీల్ చైర్స్ తీసుకువచ్చి వాళ్ళు లోపలికి పంపించి తమ ఓటుకు వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. యూత్ కూడా ఈసారి అధికంగా వస్తున్నారు. ఎందుకంటే తమ ఓటుకు వినియోగించుకొని తమకు సంబంధించిన నాయకుల్ని ఎన్నుకున్నట్టయితే వాళ్ళ గ్రామ పంచాయతీలు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని రోజుల నుంచి కూడా తప్పనే ఉన్నారు. కాబట్టి ఈసారి ఎన్నుకునే నాయకులు కంపల్సరీ మన గ్రామాలను డెవలప్ చేసే నాయకుడే కావాలనే భూముల్లో కూడా ప్రతి ఒక్కరైతే ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 1 గంట వరకే టైం ఉంది కాబట్టి, అంటే మరి కాసేపట్లో కూడా మూవీ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాల వద్దకు తరలుతున్నారు. తమ ఓటు అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద నుంచి 100 మీటర్ల వరకు కూడా ఎవరిని లోపలికి రానివ్వకుండా వచ్చిన వారిని కూడా చెకప్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసు
బందోబస్తు అదేవిధంగా ఎలక్షన్ సంబంధించిన అధికారులు కూడా వెళ్ళి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే ప్రాథమికంగా పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 1 గంటలోపు అంటే మరి కాసేపట్లో ముగిసింది కాబట్టి కాసేపట్లో ముగిసిన అనంతరం కూడా 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన అనంతరం కూడా సాయంత్రం లోపు అయితే మొత్తం ఫలితాలు అయితే వెల్లడే అవకాశం కనబడుతుంది. ఏ అభ్యర్థి ఎవరు గెలుస్తారనే క్రమంలో కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితులే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. క్యాన్ పర్సన్ కిషోర్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ పోలింగ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మనుగురు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. పోలీసులు చెప్పినా వినకుండా వారిపై కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. స్థానికల ఎన్నికల వేళ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఉరుమడ్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో వీరు నిందితులుగా ఉన్నారు. పిన్నెల్లి సోదరులను వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో వీరు నిందితులుగా ఉన్నారు. పిన్నెల్లి సోదరులను వారంలోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గుండ్లపాడు జంట హత్యల కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారో, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, ఏదైతే మరి పల్నాడు జిల్లాలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి పిన్నెల్లి బ్రదర్స్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు వెంకటరామరెడ్డి కోర్టులో లొంగిపోయారు. పోలీసుల ముందు లొంగిపోయినటువంటి నేపథ్యంలో అటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే కొంత వివాదాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా బయటికి రాకుండా కూడా ముందస్తుగా కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఈ జంట హత్యల కేసులకు సంబంధించినటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా కీలక
ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లో పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు గడువు ముగియనున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఏదైతే మరి ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి A6, A7 గా ఇటు పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక పరిణామాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల అనేక పరిణామాలు నెలకొన్నాయి. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ అటు పోలీస్ అధికారులు ఈ కేసు ఛాలెంజ్ చేస్తూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఏదైతే మరి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వాదనలు ఇన్న తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా అటు బెయిల్ రద్దు చేస్తూ కూడా మరి పూర్తిగా లొంగిపోవాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అనేక కేసులు వెంటాడుతున్నాయి. పిన్నెల్లి బ్రదర్స్ కి 2019 నుంచి 2024 వరకు కూడా అనేక కేసులకు సంబంధించి అనేక వివాదాలకు సంబంధించి ఎలక్షన్ లో అటు ఎన్నికల సమయంలో చేసినటువంటి దాడుల కేసులు కానీ అనేక కేసులు కూడా వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు కూడా పూర్తిగా కేసులు వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ పిన్నెల్లి బ్రదర్స్ కి ఇలాంటి కేసులు కొత్త ఏం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కూడా అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఏదైతే అటు కరడిగట్టినటువంటి వైసీపీ నేతలుగా ఉన్నారు. పూర్తి స్థాయిలో 4 సార్లు అక్కడ ప్రాతినిధ్యం వహించారు. అటు తిరుగులేని నాయకుడిగా ఎదిగినటువంటి పిన్నెల్లి బ్రదర్స్ అటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిన్నెల్లి బ్రదర్స్ అనేక అరాచకాల్లో అటు పూర్తి స్థాయిలో కూడా పాల్గొన్నారంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. అదేవిధంగా ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మానందరెడ్డి కూడా పూర్తి స్థాయిలో అటు పిన్నెల్లి బ్రదర్స్ చేసినటువంటి అరాచకాలు దాదాపు అరగంట సేపు మీడియా ముందు ఆయన వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు కాసు మహేష్ కూడా ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్ ని అటు వెనకేసుకొస్తూ మాట్లాడినటువంటి అంశాలపైన కూడా ఆయన ప్రస్తావించారు. ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మానందరెడ్డి పిన్నెల్లి చేసినటువంటి అనేక అరాచకాలకు సంబంధించి కూడా ప్రజల ముందు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఏదైతే మరి లాయర్ల సమక్షంలో మాచర్ల కోర్టుకి హాజరుపరిచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే న్యాయమూర్తి రిమాండ్ విధించిన తర్వాత అటు నెల్లూరు కానీ అటు గుంటూరు కారాగారానికి కూడా తరలించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు ఎక్కడికక్కడ కూడా అవసరం చేశారు. అటు మాజీ మంత్రి విడుదల రజనీని అవసరం చేశారు. ఉదయం నుంచి కూడా మరి వాళ్ళ నివాసానికి పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు విడుదల రజనీ కూడా ఆమె ప్రస్తావించారు. పోలీసులు కేవలం పిన్నెల్లి బ్రదర్స్ అనేక కష్టాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఎందుకు ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే అంశం పైన కూడా ఆమె పోలీసుల్ని ప్రశ్నించింది. ఎట్టకేలకు కూడా ఆమె పోలీసుల దగ్గర నుంచి నోటీసులు తీసుకున్న తర్వాత కూడా ఏదైతే ప్రభుత్వం పైన కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక కేసులు కేవలం వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ కూడా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా అమలు చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి విడుదల రజనీ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏదైతే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందంటూ కూడా మరి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అటు గురిజాలకు సంబంధించినటువంటి వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఏదైతే మరి పూర్తి స్థాయిలో పిన్నెల్లి బ్రదర్స్ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి నేపథ్యంలో కేవలం టీడీపీ నేతల మధ్య అంతర్గత పోరుతో హత్యలు జరిగినటువంటి నేపథ్యంలో వైసీపీ నేతల మీద మాజీ ఎమ్మెల్యేల మీద ఎలా బనాయిస్తారంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసుల్ని ప్రశ్నించారు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కూడా మరి న్యాయపరంగా పోరాటం చేస్తామంటూ కూడా కాసు మహేష్ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా నెలల తరబడి జరుగుతున్నటువంటి కేసుకు సంబంధించి జంట హత్యల కేసుకు సంబంధించి అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మధ్య మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకి చెక్ పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి రిమాండ్ కి తరలించిన తర్వాత దానికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. దీపిక రమేష్, అలాగే మాచర్ల పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి విడుదల రజనీని కూడా పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి? ఖచ్చితంగా ఏదైతే మీరు చెప్పినట్లుగానే
మాజీ మంత్రి విడుదల రజని పల్నాడు జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. ఏదైతే ఒక మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యంలో తన అనుచరులతో ఉదయం నుండి కూడా ఆయనకి ఏదైతే ఒక సంఘీభావం తెలిపేందుకు కూడా ఆమె నివాసం నుంచి వారి నేతలతో కూడా కలిసి వెళ్ళేటువంటి అవకాశం ప్రోగ్రాము ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం అక్కడ చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ అక్కడికి చేరుకున్నారు. ఏదైతే విడుదల రజనీకి నోటీసులు ఇచ్చేటువంటి సమయంలో కూడా ఆమె కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఎందుకంటే కేవలం అన్నదమ్ములు పూర్తిగా ఎక్కడా కూడా ఎలాంటి గొడవలు చేయకుండా మరి ముందస్తుగా కూడా స్వచ్ఛందంగా లొంగిపోయేటువంటి నేపథ్యంలో వైసీపీ నేతలని ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా పోలీసుల్ని ఆమె ప్రశ్నించారు. ఎందుకంటే కేవలం వారి అన్నదమ్ములకి ఒక సంఘీభావం తెలిపేందుకు ఒక మాజీ మంత్రిగా నేను వెళ్తుంటే ఎందుకు ఈ విధంగా ముందస్తు నోటీసులు ఇస్తారంటూ కూడా మరి ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే పోలీసులు చాలా సావధానంగా సమాధానం ఇచ్చారు. ముందస్తుగా కూడా ఎలాంటి గొడవలకి తలెత్తకుండా కూడా నోటీసులు ఇస్తున్నామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఆమె నోటీసులు తీసుకున్నారు. నోటీసులు తీసుకున్న తర్వాత ఆమెని పూర్తి స్థాయిలో ఒక 3 కానిస్టేబుల్స్ అక్కడిని అవసరం చేసిన తర్వాత కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి నేతకి మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా కీలక సెకండ్ లీడర్స్ ఉన్నటువంటి కీలక నేతలను కూడా ఎక్కడికెక్కడికి అవసరం చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా మాచర్ల నుంచి గుంటూరు కానీ అటు నెల్లూరు తరలించేటువంటి అవకాశం ఉంది. దారి మార్గంలో కూడా కొంత గొడవలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అటు మాచర్ల కూడా 144 సెక్షన్ అమలు చేశారు. అటు యాక్ట్ 3040 యాక్ట్ కూడా అమలులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రజలు రోడ్ల మీదకి రావద్దు అంటూ కూడా పోలీసులు ముందస్తుగా కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా మాచర్లకు సంబంధించి ఈ రోజు ఏదైతే జంట హత్యల కేసు వ్యవహారం కానీ అదేవిధంగా వైసీపీ టీడీపీ నేతల మధ్య అటు కూటమి నేతల మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధానికి చెట్పడే అవకాశం ఉంది. అటు పిన్నెల్లి బ్రదర్స్ కానీ అనేక కేసుల్లో కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి కానీ అనేక కేసులు ఆయన వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఆ కేసులకు సంబంధించి కూడా హైకోర్టులో కూడా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ బెయిల్ కి సంబంధించినటువంటి కొంత ముందస్తు బెయిల్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే జంట హత్య కేసు మాత్రం చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ ఉన్నప్పటికీ కూడా మరి బెయిల్ రద్దు చేసిన తర్వాత మరి 2 వారాల్లో ఇచ్చినటువంటి న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా వారు ఈ రోజు గడువు ముగినున్నటువంటి నేపథ్యంలో లొంగిపోయారు. మరి కాసేపట్లో కూడా అటు గుంటూరు కానీ అదేవిధంగా నెల్లూరు కారాగారానికి తరలించేటువంటి అవకాశం ఉంది. దారి మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పల్నాడు జిల్లా ఎస్పీ అదేవిధంగా డిఎస్పీ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి గొడవలు తలెత్తకుండా కూడా జాగ్రత్తలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఈ కేసుకు సంబంధించి కూడా అటు వైసీపీ నేతల మధ్య అటు ప్రభుత్వం మధ్య మాటలు యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రమేష్. మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయం నుంచే క్యూ లైన్స్లో ఉన్నారు. మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికలు తిరుగుతున్న ఆ ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ఓటింగ్ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్తో పాటు నిర్మల్ జిల్లాలో కూడా ఈ ప్రక్రియ ఏదైతే ఓటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా మొదటి విడతలో కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 5 మండలాలు ఇటు దండపల్లి, జన్నారము, దండపల్లి, లక్షిపేటతో పాటు హాజీపూర్ మండలాలు 4 మండలాలతో పాటు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 5 మండలాలు ఇటు జైనూరు, కెరమెరి అదేవిధంగా కూడా ఆసిఫాబాద్తో పాటు జైనూరు, కెరమెరితో పాటు వాంకిడి అదేవిధంగా కూడా సిర్పూర్ యూ గ్రామ ఏదైతే గ్రామ పంచాయతీలలో కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ఏదైతే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కావచ్చు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో కూడా బార్లు తిరిగి తమ ఓటర్లు అయితే తమ ఓటుకు అయితే వినియోగించుకుంటారు. ఉదయం 7 గంటలకు కొంత చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడిప్పుడే కూడా ఓటింగ్ శాతం అయితే ఓటర్లు అయితే వచ్చి కూడా తమ ఓటు వినియోగించుకుంటారు. ఓటింగ్ శాతం కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కాబట్టి ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా దరిదాపుగా కూడా ఏదైతే ఈ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లకు అదేవిధంగా కూడా మంచినీటి సౌకర్యంతో పాటు టెంట్లు అదేవిధంగా కూడా అనేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే కూడా ఉదయం కొంచెం మందకొడిగా సాగినటువంటి ఓటింగ్ శాతం ఇప్పుడు కొంచెం పుంజుకుందని కూడా చెప్తా ఉన్నారు అధికారులు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అధికారులు కూడా ఏదైతే అబ్జర్వర్స్ కూడా ఏదైతే రూట్ మ్యాప్ ద్వారా కూడా మొత్తం కూడా తిరుగుతున్నటువంటి ఏదైతే విజిటింగ్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి కూడా ఏదైతే మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 4 జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా కూడా అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు చేసిండ్రు. దానికి సంబంధించి ఇటు ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడిలో కూడా కొంత ఏదైతే ఉదయం 7:30 ప్రాంతంలో కూడా అక్కడ కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. కానీ అక్కడ పోలీసులు కూడా ఎక్కడైతే అక్కడ కొంత సర్పంచ్ అభ్యర్థి కూడా బూత్లోకి వెళ్ళి కూడా కొంత ఓటింగ్ను ఏదైతే ఓటర్లను ప్రలోభపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో కూడా పోలీసులు తిప్పికొట్టి అక్కడి నుంచి పంపించిన అయితే ప్రత్యర్థి వర్గం ఉన్న వాళ్ళు కూడా కొంత ఆందోళన చేశారు. కానీ ఇప్పటికీ మొత్తం కూడా అక్కడ అంతా సద్మనిగినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 5 మండలాల్లో జరుగుతున్నటువంటి మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపు మొత్తం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా దాదాపుగా కూడా 1 లక్ష పై చీలుకు అంటే ఏదైతే 1 లక్ష పై చీలుకు 40,477 మంది పురుషులు అదేవిధంగా కూడా 49,421 మంది మహిళలు కూడా తమ ఓటుకు అయితే వినియోగించుకున్నారు. మొత్తం కూడా అక్కడ ఏదైతే 114 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా కొన్ని యునానిమస్ కావడంతో కూడా అధికారులు అయితే కొంత యునానిమస్ కావడంతో కూడా ఇది చేసిన ఇప్పటికే అక్కడ కూడా ఏదైతే ఇప్పుడు 106 ఏదైతే సర్పంచ్ స్థానాలకైతే ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం కూడా భారీగా కూడా అభ్యర్థులు 253 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో కూడా 90 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నా కూడా ఇప్పటికే కూడా 3 గ్రామ పంచాయతీలకైతే నామినేషన్లు రాలేదు. అదేవిధంగా మరొక 6 గ్రామ పంచాయతీలకైతే ఏదైతే యునానిమస్ కావడం జరిగింది. ఇక అధికారులు అధికారికంగా ఫలితాన్ని అయితే వెలువడించేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం 81 మంచిర్యాల జిల్లాలో 81 గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు ఇక్కడ 900 పైచీలకు కూడా అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదేమైనప్పటికీ కూడా గతంలోనే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత ఎన్నికల అధికారులు కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ కూడా కొంత ఇప్పుడు ఏదైతే ఇంతకుముందే ఇంటి నుంచి దివ్యాంగులు 40%, దివ్యాంగులు ఉన్న శాతం డిజేబుల్ ఉన్న పర్సన్స్ కావచ్చు, అదేవిధంగా 80% 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైనా కూడా ఇంటి దగ్గర నుంచే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఫామ్ 6 నెంబర్తో ఇంతకుముందు అయితే ఏదైతే ఎన్నికల అధికారులు అయితే అవకాశం కల్పించారు. కానీ ఈసారి అటువంటి లేదు. ఎవరైనా కూడా ఖచ్చితంగా పోలింగ్ బూత్కి అయితే తమ ఓటు హక్కు అయితే వినియోగించుకోవాలంటూ కూడా తెలపడంతో కూడా ఇప్పటికే మొత్తం ఓవరాల్గా కూడా ఏదైతే మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికైతే ఓటింగ్ శాతం పెరిగింది. ఇప్పుడే కూడా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటాను. ఎక్కడ కూడా అటు చెదురు ఘటనలు మినహాదాపు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుపుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే మొత్తం కూడా ఇప్పటికే ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ కూడా మరి కొన్ని గంటలు అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ ఓటింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా సాయంకాలం మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యలో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభమై కూడా సాయంకాలం వరకు కూడా ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓటింగ్ సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి